పెట్లబుర్జు ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి ఎంతో పేరుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఇది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి. సేవకు రేటు కట్టి ఉచిత వైద్యం కాస్త ఖరీదైన వైద్యం చేస్తున్నారు ఇక్కడి సిబ్బంది. వీళ్ళనెవరూ అడిగేవాళ్ళు లేరా అంటూ ఆక్రోశిస్తూ ఉన్నారు సామాన్యులు. ముందుగా ఈ హాస్పిటల్ స్థితిగతులేమిటో తెలుసుకుందాం. ఇది హైదరాబాద్ పెట్లబుర్జు ఆధునిక ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల. ఈ ఆసుపత్రిలో అడుగు పెట్టడానికి ముందు వీళ్ళొకసారి పలకరిద్దాం. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి అని అడిగితే వీళ్ళేమంటారో మీరే వినండి. అడ్మిషన్ చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడే అక్కడ 50 రూపాయలు తీసుకొని లోపలికి పంపించారు ఆ పేషెంట్ని. తర్వాత మేము చూడడానికి వెళ్ళినప్పుడల్లా 10 రూపాయలు అడిగారు. నైట్ 3 గంటలకు డెలివరీ అయింది సార్. డెలివరీ అయినప్పుడు బాబుని చూపించడానికి 1000 రూపాయలు తీసుకున్నారు. జస్ట్ ఇట్లా చూపించడానికి 1000 రూపాయలు ఇచ్చేంత వరకు చూపించలేరు సార్. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన బంగారు తెలంగాణని సాధించుకున్నాం, కానీ ఇది బంగారు తెలంగాణ కాదు సార్. మగబిడ్డ పుట్టాడన్న ఆనందం కొద్దీ ఉత్సాహంగా ఆసుపత్రికి వస్తే జేబులోని డబ్బు ఖాళీ. ఇదిగో ఈ మహిళ నుంచి మరిన్ని వివరాలు సేకరిద్దాం. 4 నెలలకు ఒకసారి స్కానింగ్ తీపిచ్చిర్రు, మళ్ళా మొన్న 5 నెలలకు ఒకసారి తీపిచ్చిర్రు, మళ్ళీ అన్ని రిపోర్ట్లు అన్నీ బయటకే రాపిస్తారు సార్. మేము లేనోళ్ళం సార్, లేనోళ్ళ పరిస్థితి చూడకుండా ఎట్లా అంటే అట్లా తిడుతున్నారు. 8,000 దాకా అయినాయి సార్ ఇప్పటికి. అసలే గరీబోళ్ళం, అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పినా వినరు. టెస్ట్లన్నీ ఫ్రీ అంటారు, కానీ ఆ మాటే లేదు ఇక్కడ. వేలకు వేలు ఖర్చు పెట్టించడానికి ప్రభుత్వ ఆసుపత్రి అన్న పేరెందుకు అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధునాతన వైద్యశాల ఇది. ఇక్కడికి వైద్యం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వస్తుంటారు. ఈ ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగానికి రోజుకు 400 మందికి తక్కువ కాకుండా వస్తుంటారు. సోమ, మంగళవారాల్లో ఎంత లేదన్నా 500 మందికి తగ్గకుండా వైద్య సాయం కోసం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి ఎక్కువ మంది గర్భిణీలు వస్తుంటారు. కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే వైద్యుల కోసం ఎదురు చూస్తుంటారు. హైకోర్టుకు దగ్గరలోని పెట్లబుర్జు ఆధునిక ప్రసూతి వైద్యశాలకు జడ్జిఖానా ఆసుపత్రిగా మరో పేరుంది. ఈ ఆసుపత్రిలో ఉన్న పడకలు 462, కానీ ఎప్పుడూ 600 మంది ఇన్పేషెంట్లుంటారు. ఈ ఆసుపత్రిలో నార్మల్, సిజరీన్లు కలుపుకుని రోజుకు 70 వరకు డెలివరీలు అవుతుంటాయి. నెల మొత్తానికి సుమారు 1000 వరకు డెలివరీలు జరుగుతుంటాయి. అంతేకాదు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రతిరోజు 10 వరకు జరుగుతుంటాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం 14 మంది ప్రొఫెసర్లు, 42 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. అంతేకాదు 10 మంది హెడ్ నర్సులు, 81 మంది నర్సులు ఉన్నారు. టెస్ట్లన్నీ ఫ్రీగా చేస్తామంటారు ఆసుపత్రి సూపరింటెండెంట్. అన్ని ఇక్కడే జరుగుతాయి. పరీక్షలు, అడ్మిషను, ఓపీ టికెట్ మెయింటెనెన్స్, ఇన్వెస్టిగేషన్స్, చూడడము, మందులు, మళ్ళీ అడ్మిషన్ తర్వాత ట్రీట్మెంట్ అన్నీ ఫ్రీగా చేస్తారండి. అన్ని వసతులు ఇక్కడ కల్పించినారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ఈస్ విత్ దిస్ గవర్నమెంట్ అంతా మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్. వన్స్ ద పేషెంట్ కమ్స్ ఇన్ సైడ్ వీఆర్ డూయింగ్ ఇట్. ఈ ఆసుపత్రిలో 6 యూనిట్లు ఉన్నాయి. సామర్థ్యానికి మించి వైద్య సాయం కోసం వస్తుంటారు. సిబ్బంది కొరత ఈ ఆసుపత్రిని పట్టుపీడిస్తున్న ప్రధాన సమస్య. దీంతో నాణ్యమైన వైద్యం అందటం లేదని వాపోతుంటారు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రజలకు కనీస అవసరమైనటువంటి వైద్యాన్ని పారదర్శకంగా, నీతి నిజాయితీగా వివరిస్తే ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటుంది. అప్పుడే ప్రజలు విశ్వాసం కూడా పొందుతుంది సార్. ఎంతో దూరం నుండి ఉచిత వైద్యం అందుతుందనే ఉద్దేశంతో ఇంత దూరం వస్తారు, కానీ ఇక్కడ వచ్చేసరికి ఉచిత వైద్యం కాదు సార్. కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ పైసలు వసూలు చేయడం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పని ఒత్తిడి కారణంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య. దీంతో గర్భిణీ బంధువులు ఇక్కడ సిబ్బందిపై తరచూ గొడవలకు దిగుతుంటారు. అందుకే ఇక్కడ ఎప్పుడూ 6 SPF పోలీసులు సిద్ధంగా ఉంటారు.
వీళ్లతో పాటు ఈ ఆసుపత్రికి మరో 30 మంది సెక్యూరిటీ సిబ్బంది కాపు కాస్తుంటారు. పర్ డే 30 ఏమో గర్భిణీ స్త్రీలది అబౌట్ సెక్షన్స్ అంటారు. ఫ్యామ్ ప్లానింగ్ బి యావరేజ్గా 10 అవుతుంది. మండే రోజు మాత్రం కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఆబ్స్ట్రిక్స్ గైనిక్ మాత్రం పర్ మంత్ అరౌండ్ 60 ఉంటాయి. మాకు SPF జవాన్స్ 6 మంది ఉన్నారు. మేము ఇంకా ఒక 3 పెంచమని చెప్పినాము. అండ్ దెన్ శానిటేషన్ 70 మంది ఉన్నారు. ఇప్పుడు 3rd and 4th ఫ్లోర్ యాడ్ అయితే దానికి ఎక్కువనే కావాలా. అవన్నీ క్యాల్కులేషన్స్ DMEతో పాటు మేము చేస్తున్నాము. వాళ్ళు మీటింగ్స్కి పిలుస్తున్నారు కూడా. అండ్ సెకండ్ ఈజ్ సెక్యూరిటీ ఏమో అరౌండ్ 30 ఉన్నారు. అది కూడా పెంచాల్సి వస్తుంది బికాస్ 3rd and 4th ఫ్లోర్ యాడ్ అవుతుంది. ఉన్న పడకలు 462, మరో 150 మంది అదనపు ఇన్పేషెంట్లు ఉంటారేమో. పడకకు ఎత్తరేసి గర్భిణీలు ఉండటం షరామామూలుగా మారింది. దీంతో ఆసుపత్రిలో చేరిన వాళ్లు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మాత్రమే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. 3, 4 ఫ్లోర్లు వినియోగంలోకి రావాలంటే అందుకు తగిన సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. లంచం 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 ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టి పీడించే మరో ప్రధాన సమస్య. ఈ హాస్పిటల్లో అడుగుపెట్టిన వాళ్ళు అడుగడుగునా లంచాలను ఇవ్వలేక అవస్థలు పడుతూ ఉంటారు. అన్నింటికీ పైసలు ఇవ్వాల్సిందే. ఇది ప్రభుత్వ ఆసుపత్రా లేక ప్రైవేట్ ఆసుపత్రులా? ఉచిత వైద్య సేవలున్నారు, ఏవి ఎక్కడా కనిపించవేమి అన్న మాట ఎత్తకుండా ఈ ఆసుపత్రి నుంచి బయటపడడం సాధ్యం కాదు. అంతగా లంచాలతో హింసిస్తారిక్కడే సిబ్బంది. బిడ్డ పుడితే లంచం, బర్త్ సర్టిఫికెట్ కి లంచం, బిడ్డను చూసేందుకు వస్తే లంచం. హాస్పిటల్లోకి ఎంటర్ అయింది మొదలు డిశ్చార్జ్ అయ్యే వరకు లంచం లేదే పనవదు. రూమ్ క్లీన్ చేయాలంటే లంచం, ఆఖరిన బెడ్షీట్ మార్చాలన్నా లంచమే. ఇది పెట్లబుర్జు ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవం. బాబు పుడితే 1000 రూపాయలు తీసుకుంటున్నారు, అమ్మాయి పుడితే 1000 రూపాయలు, అబ్బాయి పుడితేనేమో 1500 తీసుకుంటున్నారు. మళ్ళీ బెడ్ మారుస్తే కూడా 100 రూపాయలు ఇవ్వాలి. 3 జగల 3 ప్లేస్లో మారుస్తే 300 ఇవ్వాల్సిందే. మళ్ళీ గేట్ కాడ సెక్యూరిటీ గార్డు ఉంటారు, వాళ్ళకు 50, 100, 10 ఇచ్చి వాళ్ళు లోపడుకోవాలి. లేడీస్ అయినా సరే 10, 20 ఇచ్చినంత ఇడువారు, జెంట్స్ అయినా సరే ఇడువారు. ప్రైవేట్ వైద్యం చేయించుకోలేకే కదా ఇక్కడికి వచ్చింది అని ఎలుగెత్తి అరవాలనిపిస్తుంది. అయినా ఇక్కడ సిబ్బందికి ఏమాత్రం చీమ కుట్టదు. ఫలానా వారు అవసరంలో ఉన్నారని తెలిస్తే చాలు చేయి చేస్తారు. అది కూడా మీ ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకుంటే మరేం పర్వాలేదన్న ధోరణి ఏమాత్రం ఉండదు. ఇస్తావా చస్తావా అన్నట్లు అడుగుతారు. మీకు తెలుసా, అమ్మాయి పుడితే 500, అబ్బాయి పుడితే వారసుడు పుట్టాడు కదా ఓ 1500 సమర్పించుకోండి అని ఆర్డర్ వేస్తారు. అదేమంటే బిడ్డను చూడాలా వద్దా అంటూ అడ్డం తిరుగుతారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినా ఎలాగోలా వైద్యం చేయించుకోవచ్చు. సిబ్బంది అడ్డం తిరిగితే తగిన మందు ఇంకా తయారు కాలేదు. దీంతో జేబులో ఉన్నదంతా ఊడ్చి మరీ ఇచ్చుకోవాల్సిందే. తర్వాత గానీ బిడ్డను చూసే భాగ్యం కలగదు. అంతటి దాష్టికం నడుస్తోంది పెట్లబుర్జు ఆసుపత్రిలో. కొడుకు పుట్టినని 1000 రూపాయలు తీసుకున్నారు సార్. సెకండ్ టైం అయితే ఆడపిల్ల పుట్టిన 800 తీసుకున్నారు సార్. 2 టైమ్స్ అయింది సార్. మేము అంత దూరం నుంచి వచ్చి ఖర్చులు ఏం లేవు, డబ్బులు తక్కువ అవుతాయని ఇంత దూరం వచ్చినాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా అడిగింది సార్. నైట్ పైసలు 800 తీసుకున్నారు. అంతా వారసుడు పుట్టాడని తాత, నానమ్మ, అమ్మమ్మ, ఇతర బంధువులు వచ్చినా సరే వాళ్ళని సైతం వదిలిపెట్టిక్కడ ఘాట్లు. వీళ్లకు సరిగ్గా జీతాలు అందుతాయో లేదో తెలియదు కానీ పచ్చనోటు మొట్టనిదే లోపలికి కాలు పెట్టనివ్వరు. సరే, ఎంతో కొంత ఇచ్చి లోపలికి అడుగు పెట్టాక అంతా సవ్యంగానే ఉంటుందని భావిస్తే అక్కడో లంచావతారం ఎదురవుతాడు. వీళ్ళసలు సెక్యూరిటీ అందిస్తున్నారా లేక ఏదైనా అనధికారిక టోల్ బూత్ నడుపుతున్నారా అర్థం కాదు. అడిగినోడికి అడిగినట్లు ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు గట్టి తీసుకొని వచ్చిన ఆదిత్య హాస్పిటల్ మన కోటిలో అక్కడ తీసుకొని వచ్చినాక ఇక్కడ బ్లడ్ ఇచ్చినాక బ్లడ్ ఇంతవరకు ఎక్కేయలేక ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం. మనీ ప్రాబ్లం సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటి సంది తే అనడమే ఉంది. ఇక అంతా గేట్ల కాడ ఆడ ఇప్పటికి నాకు 2000 ఖర్చు వచ్చింది సార్. ఆ గేట్ల కాడ దానికి ఇలా కాడ ఇవన్నీకనే బాబు పుట్టినంటే 1000 రూపాయలు ఇచ్చినాక కాలనే కాలేదు అన్నారు. 1000 రూపాయలు ఇచ్చేసినాం అక్కడ లోపల నర్సులా ఎవరో తెలియదు, మా అత్తమ్మ ఇచ్చేసింది. అదంతే పెట్లబుర్జు ఆసుపత్రిలో అమలవుతున్న అడ్డమైన రూళ్లు. అడిగినంత చచ్చినట్లు ఇచ్చుకోవాల్సిందే. దీంతో కొందరు తమ వారసులను చూడకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి. ఇంత దూరం వచ్చి తమ బిడ్డ మొహం చూడలేకపోయామే అన్న అసంతృప్తితో వెళ్తున్న వాళ్లు కోకొల్లలు. కొందరు ఏం చేస్తారంటే సైంధువుల్లా అడ్డుపడుతున్న సెక్యూరిటీ గార్డ్ అక్కడి నుంచి తప్పుకోవటం చూసి లోపలికెళ్తుంటారు. అప్పటి వరకు గంటల తరబడి కాచుకుని కూర్చుంటారు. ఏం చేద్దాం, దేవుడు వారసుని వరంగా ఇచ్చినా సెక్యూరిటీ గార్డు చూడటానికి వదలడాయే.
పోనీ ఇంత డబ్బు ధారపోస్తే తగిన సేవలైనా అందుతాయా అంటే అది లేదు. వార్డ్ క్లీన్ చేయాలంటే ఇంతని ముట్ట చెప్పాల్సిందే. ఇదే న్యాయం? మీ డ్యూటీ మీరు చేసేందుకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందేనా అంటే అయితే క్లీనింగ్ ఆపేస్తాం, ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరింపులకు దిగుతారు. బెడ్షీట్లు మార్చమన్నా కుదరదంటారు. సెక్యూరిటీ సిబ్బందికి లంచాల మీదున్న త్యాస తగిన సేవలు అందించడం మీద ఉండదు. లోపలికి ఎవరొస్తున్నారో ఎవరు వెళ్తున్నారో అన్న నిఘా ఏమాత్రం ఉండదు. జేబులోకి లంచం డబ్బులు వెళ్తున్నాయా లేదా అన్నది మాత్రమే చూస్తారు. అడిగినంత ఇస్తే చాలు, ఎవరినంటే వాళ్ళని యథేచ్ఛగా వదిలేస్తుంటారు. దీంతో ఆసుపత్రిలో ఎప్పుడూ ఏదో ఒక దొంగతనం జరుగుతూనే ఉంటుంది. లోపల కోనిక కూడా 20 రూపాయలు ఆడుతారు. ఈడ 20 రూపాయలు ఇవ్వాలి, ఆడ 20 రూపాయలు ఇవ్వాలి. ప్రతి ఒక్క దానికి బయటికి పంపిస్తారు. సమస్య ఏమొచ్చిందంటే ఎందుకంటే టెస్టులు ఏమైనా రాశారు? ఏమంటారు? టెస్టులు ఇంట్లో ఉన్న టెస్ట్ కూడా బయటికి రాస్తారు. ఎంత ఖర్చు అయింది? మీరు ఎంత ఎప్పుడు వచ్చారు? వచ్చి అవుతుంది, వారం అవుతుంది. ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు? ఇప్పటివరకు 6,000-7,000 దాకా అయినాయి. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మల్లేష్ భార్యకు ఇక్కడే డెలివరీ అయింది. ఆ అబ్బాయి పుట్టాడు. కొడుకును చూసేందుకు వచ్చిన మల్లేష్ కి అడుగడుగునా లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అబ్బాయి పుట్టాడు కాబట్టి 1000 నోటు కొట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు ఇక్కడి సిబ్బంది. తన దగ్గర అంత డబ్బు లేదని మొత్తుకున్నా కనికరం చూపలేదు. కొడుకు పుట్టాడని వచ్చిన మల్లేష్ కి ఆ ఒక్కరోజు ఖర్చు 2,500 రూపాయలు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్లు అని ఆక్రోశిస్తున్నాడు మల్లేష్. ఒక కాన్పుకు తక్కువలో తక్కువ 500, ఎక్కువలో ఎక్కువ 1,500 ముట్ట చెప్తుంటారు. దీంతో రోజుకి 70 కాన్పులు జరగడాన్ని బట్టి లెక్కేస్తే ఎంత లేదన్నా 50,000 రూపాయలు లెక్కకు అందకుండా జనం నుంచి దోచేసుకుంటున్నారు ఇక్కడి సిబ్బంది. మరి ఉచిత ఆసుపత్రిని బోర్డులు పెట్టడం ఎందుకు, సిబ్బంది చేత ఇలా దోపిడీ చేయించడం ఎందుకు అని వాపోతున్నారు ఇక్కడికి వచ్చేవాళ్లు. ఇది ఒకరిద్దరి ఘోష కాదు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా ఆవేదన వ్యక్తం చేస్తూనే కనిపిస్తారు. అమ్మాయికో రేటు, అబ్బాయికో రేటు, లోపలికెళ్లాలంటే ఒక రేటు, బయటికెళ్లాలంటే ఒక రేటుతో సిబ్బంది పెడుతున్న టార్చర్ తప్పించుకోవటం ఎవరికీ సాధ్యపడటం లేదు. ఇకనైనా అధికారులు తమ వెతలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ లంచగొండల పని చెప్పాలని వేడుకుంటున్నారు సామాన్యులు.